హలో గైస్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిక్స్ 32" హెచ్డి రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అయితే మన దగ్గరకు వచ్చేసింది. సో రీసెంట్గా ఐ థింక్ 1 వీక్ బ్యాక్ ఇన్ఫినిక్స్ అయితే వాళ్ళ ఫస్ట్ ఎవర్ టీవీస్ని ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అందులో ఇది 32" మోడల్ అనమాట. సో ఈ టీవీని మనకి మోస్ట్ అఫోర్డబుల్ టీవీగా అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. కేవలం 12,000 రూపాయల ప్రైస్ దగ్గర అయితే ఈ టీవీని అయితే లాంచ్ చేశారు. అండ్ నిన్నటి నుంచి ఈ టీవీస్ అయితే మనకి సేల్కి అయితే తీసుకొచ్చారు. రైట్ నో ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎస్బీఐ కార్డు యూస్ చేసి ఈ టీవీ కొన్నట్లయితే మనకి 10,800కి అయితే ఈ టీవీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ దగ్గర ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది గైస్. సో నేనైతే తెప్పించడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే నేనుండే లొకేషన్కి ఈ టీవీ డెలివరీ అయితే లేదు. సో వేరే లొకేషన్కి నేను ఈ టీవీ ఆర్డర్ పెట్టి ఇంచుమించుగా 20 కిలోమీటర్స్ నేనైతే ట్రావెల్ చేసి ఈ టీవీని అయితే తీసుకొచ్చాను అన్బాక్సింగ్ చేయడానికి. సో చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. నా ఓన్ మనీ నేను స్పెండ్ చేసి ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే తెప్పిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇలా నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి టీవీస్ని అయితే నా దగ్గరకు అయితే తీసుకురావడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో గైస్, ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మీ దగ్గర నుంచి కాస్త సపోర్ట్ అనేది వస్తే డెఫినెట్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముఖ్యంగా ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ని కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. సో నేను అనుకున్నంత అప్రిసియేషన్ అయితే రావట్లేదు ముఖ్యంగా ప్రొడక్ట్ వీడియోస్కి. సో కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ టీవీకి సంబంధించిన ఫుల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చెక్ చేద్దాం. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ రివ్యూస్ మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, బాక్స్ చూసుకోవచ్చు మనకి ఈ రకంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇన్ఫినిక్స్ X1 ఆండ్రాయిడ్ టీవీ అని అయితే రాసుంది. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ ప్లే, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇది మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మనకి యాప్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫినిక్స్ ఆండ్రాయిడ్ టీవీ అని అయితే రాసుంది అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డాల్బీ ఆడియో ఉంది, HDR10 అండ్ HDMI అయితే ఉంది. సో ఈ టీవీ మనకి అఫీషియల్గా HDR10 సపోర్ట్ అయితే వస్తుంది గైస్. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా మనం టీవీ అయితే అన్బాక్స్ చేసి లోపల టీవీ ఎలా ఉంది, ఎలాంటి యాక్సెసరీస్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ టీవీ ఓపెన్ చేయగానే మనకు ఒక బాక్స్ అయితే ఉంది. సో ఒక ప్యాకెట్ అయితే, ఈ ప్యాకెట్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్టాండ్స్ చూసుకోవచ్చు మనకి లుక్ పరంగా అయితే చాలా బాగున్నాయి. కంప్లీట్ మనకి బ్లాక్ కలర్ ఫినిష్లో అయితే వస్తున్నాయి. బట్ ఇది కంప్లీట్ ప్లాస్టిక్ గైస్, మనకి మెటల్ అయితే కాదు. బట్ డ్యూరబిలిటీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అండ్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. అండ్ వీటితో పాటు ట్రెడిషనల్ టీవీస్ కనెక్ట్ చేసుకోవడానికి ఏవి పోర్ట్స్ అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాక్స్ లో మనకి రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమోట్ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇది మనకి కొంచెం టాల్ అయితే ఉందన్నమాట. బట్ మనకి సఫిషియంట్ ఫంక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఇంకా యూట్యూబ్ మనకి హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూసుకుంటే ఇన్ఫినిక్స్ లోగో అయితే ఉంది. అండ్ మనకి రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ గైస్, రిమోట్ క్వాలిటీ అయితే చాలా చాలా పూర్ ఉంది. చాలా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారనమాట. సో ఒక్కసారి మీరు కింద పడేసారంటే ఇది ఈజీగా అయితే విరిగిపోతుంది. అండ్ రిమోట్తో పాటు మనకి వీళ్ళు AAA బ్యాటరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఎలాంటి వాల్ మౌంట్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మేబీ కాస్ట్ కటింగ్ చేయడానికి వీళ్ళు వాల్ మౌంట్ని అయితే తీసేసినట్టున్నారు. సో గైస్, ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ల్యాన్ పోర్ట్ ఉంది, 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ AV పోర్ట్ ఉంది, USB 2.0 పోర్ట్ ఉంది అండ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఉంది. అండ్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే పవర్ సేవింగ్ గైడ్ అయితే ఉంది. ఇది మనకి 3 స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది, పవర్ రేటింగ్ అనమాట. ఇక టీవీ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. సో నేను పవర్ కార్డ్కి అయితే కనెక్ట్ చేశాను. సో టీవీ అయితే స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు మీరు, టీవీ అయితే స్విచ్ ఆన్ చేశాను. ఇన్ఫినిక్స్ స్మార్ట్ లైఫ్ స్టైల్ అని అయితే పడిందనమాట.
సో ఫస్ట్ ఇంప్రెషన్ గైస్, టీవీ చూడడానికైతే చాలా చక్కగా ఉంది. మనకి ఏదైతే వీళ్ళు ఫ్రేమ్లెస్ డిజైన్ అని చెప్తూ ఉన్నారో, సో డిజైన్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి చూసుకోవచ్చు కంప్లీట్గా 3 సైడ్స్ అయితే ఎలాంటి ఏమంటారు బిజిల్స్ అయితే కనపడట్లేదు అనమాట. అఫ్కోర్స్ నేను ఇప్పటివరకు చూసిన బడ్జెట్ టీవీస్ అన్నిట్లోకి బెస్ట్ డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పగలను. సో డిజైన్ విషయంలో మాత్రం సీరియస్లీ ఈ టీవీ అయితే మిమ్మల్ని చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. అండ్ కంప్లీట్లీ ఇది మనకి ప్యూర్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆండ్రాయిడ్ అయితే లోడ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే వస్తుంది. అండ్ ఇక మనం టీవీ అయితే సెటప్ చేద్దాం. సో సెటప్ చేశాక ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకో. సో గైస్, టీవీ అయితే సెటప్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ రకంగా ఉంది. సో అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ కూడా హోమ్ స్క్రీన్ అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది. సో మీకు చాలాసార్లు అయితే నేను ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ నేను మరీ అంత డీప్గా అయితే వెళ్ళట్లేదు. సో ఒకసారి మనం టీవీ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి దీని ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేద్దాం. సో యాజ్ యూజువల్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్స్ అని ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ నుంచి మనం ఇన్పుట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. HDMI అండ్ AV పోర్ట్స్ ఇన్పుట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది మనకి కామన్ సెట్టింగ్స్ అయితే. సో ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే యాజ్ యూజువల్ మళ్ళీ మనకి ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అన్ని మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ బ్యాక్ వచ్చి ఇక్కడ చూసుకుంటే మనకి మీరు ఒకవేళ డిష్ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఛానల్ స్కాన్ చేసుకోవాలన్న సో ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనకి ఇక్కడైతే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అకౌంట్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ యాప్స్ అయితే ఉంటాయి. అండ్ డివైస్ ప్రిఫరెన్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి అబౌట్ క్లిక్ చేస్తే మనకి టీవీ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు డివైస్ నేమ్ ఆండ్రాయిడ్ టీవీ అని అయితే ఉంది. అండ్ మనకి వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 9 మీద అయితే ఇది రన్ అవుతుంది. అండ్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే August 5th అయితే ఉంది. సో ఆగస్ట్ అంటే కొంచెం ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం సిస్టమ్ అప్డేట్ ఏమైనా వచ్చిందేమో మనకి. సో నేనైతే మనకి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. అండ్ అప్డేట్ గూగుల్ GTVS యాప్స్ అని చెప్పేసి కూడా అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో నేను దీని తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. సో మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అప్డేట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండ్ ఇక రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ పిక్చర్కి సంబంధించిన మోడ్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరియస్ మోడ్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే పిక్చర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పిక్చర్ మోడ్స్ చూసుకుంటే వివిధ్, స్పోర్ట్, మూవీ, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు అవి కూడా సాటిస్ఫాక్టరీగా అనిపించకపోతే ఇక్కడ మీరు సపరేట్గా ట్వీక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి. అండ్ దెన్ మన నెక్స్ట్ చూసుకుంటే సౌండ్ కూడా మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు సౌండ్ కావాల్సిన సెట్టింగ్స్ అని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు రిమోట్లో కూడా అయితే ఈ సెట్టింగ్స్ సంబంధించిన హాట్ కీ అయితే ఉంది. సో మీరు డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఇన్బిల్ట్ ఇవన్నీ మనకి బిల్ట్-ఇన్ అయితే వస్తూ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, అండ్ యూట్యూబ్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంది. చేసినట్లయితే ఇది మనకి 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది. సో అవుట్ ఆఫ్ దట్ మనకి ఆ ర్యామ్ చూసుకుంటే 0.3GB మనకి ఫ్రీగా అయితే ఉందన్నమాట. అంటే 0.7GB యూజ్డ్ అయితే ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 4.3GB అయితే ఫ్రీగా ఉంది మనకి 8GB ర్యామ్లో. అండ్ మీరు ఇక్కడ నుంచి అయితే టీవీని క్లీన్ చేయొచ్చు, మెమరీ బూస్ట్ చేయొచ్చు, యాప్స్ని కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలాంటి థింగ్స్ అన్ని మీరు ఈ టీవీ మేనేజర్ నుంచి అయితే చేసుకోవచ్చు. సో టీవీ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే 1GB ర్యామ్ ఉండడం వల్ల కొంచెం స్లోగా అయితే ఉందన్నమాట. సో నేను అదైతే ఫేస్ చేశాను. మనకి నావిగేట్ చేసేటప్పుడు మీకు కొంచెం స్లోనెస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు డెఫినెట్గా. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఏదైనా ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. సో మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందని ఒక క్లారిటీ అయితే వస్తుంది గైస్. సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి.
సో గైస్ చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. సో సీరియస్లీ ప్రైస్ రేంజ్లో మనకి డిస్ప్లే అనేది చాలా చాలా సాటిస్ఫాక్టరీ ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఈ టీవీని కేవలం 12,000 రూపాయల ప్రైస్ దగ్గర అయితే లాంచ్ చేశారు. సో తప్పకుండా 12,000 రూపాయల ప్రైస్ దగ్గర మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కలర్స్ కానీ ఈవెన్ మనకి ఏదైతే కాంట్రాస్ట్ ఉందో కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మీకు ఎలాంటి బ్రైట్ ఎన్వైరన్మెంట్లో టీవీ చూస్తున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో బ్రైట్నెస్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ టీవీ సర్ప్రైజింగ్లీ మనకి HDR10 సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. సో ఆఫ్ కోర్స్ మనకి యూట్యూబ్లో ఏమైనా HDR10 సపోర్ట్ చేసే వీడియోస్ కనుక్కున్నట్లయితే మీకు అది కూడా అయితే ఈ టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ కూడా అయితే మీకు HDRలో అయితే మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి చాలా తక్కువ బిజిల్స్తో వస్తున్నది కాబట్టి మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ అయితే ఉందన్నమాట. సో మనం ఏదైనా ఒక సాంగ్ కూడా అయితే ప్లే చేసి చూద్దాం. సో దట్ మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇందులో మనకి 20 వాట్ RMS అవుట్పుట్ ఉన్న స్పీకర్స్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది 32 ఇంచ్ టీవీ మనకి 20 వాట్ RMS అవుట్పుట్ అయితే ఉంటుంది. అదే మీకు 43 ఇంచ్ మోడల్లో చూసుకుంటే 24 వాట్ RMS అవుట్పుట్ అయితే ఉంటుంది. సో నేను ఏదైనా ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను సో దట్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి సో గైస్ చూసారు కదా మరి సౌండ్ క్వాలిటీ కూడా అయితే మనకి సర్ప్రైజింగ్లీ చాలా లౌడ్ ఉంది. ఈవెన్ దో మనకి 20 వాట్ RMS అవుట్పుట్ ఉన్న స్పీకర్స్ మాత్రమే ప్రొవైడ్ చేసినప్పటికీ స్పీకర్స్ అనేవి మనకి కంప్లీట్లీ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. సో దట్ మనకి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అఫ్ కోర్స్ మనకి ఆడియోలో ఎలాంటి డిస్టార్షన్ అయితే రావట్లేదు. ఈవెన్ దో మీరు 100% వాల్యూమ్ మెయింటైన్ చేసినా కానీ మీకు డిస్టార్షన్ అయితే చాలా నెగ్లిజిబుల్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి లౌడ్నెస్ కూడా సర్ప్రైజింగ్లీ చాలా లౌడ్ అయితే ఉంది గైస్. అండ్ క్లారిటీ వైజ్ చూసుకున్నా కానీ మనకి చాలా మంచి క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ రెండు స్పీకర్స్ కూడా. అండ్ ఇక మనకి సౌండ్స్ ప్రీసెట్స్ కూడా మీరు మీకు కావాల్సినట్టయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సౌండ్ మనకి ఆడియో ఆప్షన్కి వెళ్ళినట్లయితే మీరు అక్కడ నుంచి మీకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు సరౌండ్ సౌండ్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు, డాల్బీ మీకు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే అందులో వేరే మోడ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇందాక నేను చూపించినట్టు మీకు కావాల్సిన మోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ ఎన్వైరన్మెంట్కి తగ్గట్టు మీరు సౌండ్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ సౌండ్ క్వాలిటీ కూడా అయితే మనకి బడ్జెట్లో చాలా బాగుందని అయితే నేనైతే చెప్తాను. సో మనం ఒకసారి అమెజాన్ ప్రైమ్ కూడా అయితే ఓపెన్ చేద్దాం. సో ప్రైమ్ వీడియోలో కూడా మనకి ఆ క్లారిటీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే ఒక్కసారి మనం చెక్ చేయొచ్చు అనమాట. సో దట్ మనకి అసలు డిస్ప్లే క్వాలిటీ కంప్లీట్గా అర్థమైపోతుంది. గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ప్రైమ్ క్వాలిటీ, ప్రైమ్లో కూడా మనకి వీడియోస్ చూసుకోవచ్చు చాలా మంచిగా అయితే ప్లే అవుతున్నాయి అనమాట. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ప్రైమ్ వీడియో మనకి చాలా చక్కగా అయితే ప్లే అవుతుంది. కొన్ని టీవీస్లో అయితే ప్రైమ్ వీడియో ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఈ టీవీలో మనకి ప్రైమ్ వీడియో చాలా చక్కగా అయితే ప్లే అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం 12,000 రూపీస్కి ఇది తప్పకుండా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అది గైస్ మనకి ఇన్ఫినిక్స్ X1 32 ఇంచ్ HD రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో 10,800 రూపాయలకి నేను ఈ టీవీ అయితే పర్చేజ్ చేశాను. సో ఆ ప్రైస్కి ఇది అన్డౌటెడ్లీ సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే నన్ను డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అయితే సీరియస్లీ ఇంప్రెస్ చేశాయి. సో చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంది అండ్ సౌండ్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ టీవీ బిజిల్స్ చూసుకోవచ్చు మనకి చాలా 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 తక్కువ అయితే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నెగ్లిజిబుల్ బిజిల్స్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని 32 ఇంచ్ HD రెడీ టీవీస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. OnePlus టీవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా తక్కువ బిజిల్స్తో అయితే వస్తూ ఉంటుంది. అండ్ దానికన్నా కూడా ఇది ఇంకా తక్కువ బిజిల్స్ అయితే రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రేమ్లెస్ డిజైన్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా కంప్లీట్గా దీన్ని అయితే చెక్ చేస్తాను గైస్, కొద్ది రోజులు యూస్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ అయితే నేను చెక్ చేస్తాను. సో చెక్ చేసి మళ్ళీ ఒక 3-4 డేస్లో ఫుల్ రివ్యూలు అయితే నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తాను. సో అది గైస్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.